సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రానున్న ఐపీఎల్ సీజన్లో ఎటువంటి మార్పులతో బరిలోకి దిగుతోంది? జట్టును బలోపేతం చేయడానికి ఎటువంటి స్ట్రాటజీ అవలంబించనుంది? ఇతర జట్లలో ఉన్న ఏ ఆటగాళ్లను తమ జట్టులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది? జట్టును పటిష్టం చేసేందుకు కావ్య మారన్ ఎవరిపై ఫోకస్ చేసే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి? తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఊరించి ఉసూరుమనిపించింది. అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్ చేరిన ఆరెంజ్ ఆర్మీ కీలక ఎలిమినేటర్లో చేతులెత్తేసి ఇంటిబాట పట్టింది. టైటిల్ అందుకోకపోయినా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రాళ్ల ప్రదర్శన జట్టు భవిష్యత్తుపై ఆశలను కూడా రేకెత్తించింది. త్రుటిలో టైటిల్ అందుకునే అవకాశం కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీ వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి రావాలనే పట్టుదలతో కనిపిస్తోంది. తదుపరి సీజన్ కోసం జట్టును బలోపేతం చేయడంపై కావ్య మారన్ నేతృత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే జట్టు బలహీనతలను అధిగమించేందుకు కొనుగోలు చేయాల్సిన ప్రస్తుత ఆటగాళ్లపైన దృష్టి కూడా పెట్టింది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా సత్తా చాటే ఇండియన్ బ్యాటర్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్సీబీతో సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రేడ్ డీల్కు ప్రయత్నించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్సీబీ ఫినిషర్ జితేష్ శర్మను ఆరెంజ్ ఆర్మీ అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే జితేష్ శర్మకు బదులుగా ఇషాన్ కిషన్ను ఆర్సీబీ అడిగిందని, దాంతో సన్ రైజర్స్ కంగు తిన్నని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్రేడ్ డీల్ చర్చల్లో ఉందని, అతి త్వరలోనే తుది నిర్ణయానికి రెండు ఫ్రాంచైజీలు రానున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. అయితే జితేష్ శర్మ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ను వదులుకోలేదు. జట్టు భవిష్యత్ సారథిగా ఇషాన్ కిషన్ ఎదుగుతున్నాడు. ప్యాట్ కమిన్స్ గైహాజరీలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించాడు. ఇక ఐపీఎల్ 2027 సీజన్లో ప్యాట్ కమిన్స్ ఆడడంపై సందేహాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ను వదులుకునే సాహసం ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీ చేయకపోవచ్చు. ఐపీఎల్ 2026 సీజన్లో ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచుల్లో 602 పరుగులు చేశాడు. మరోవైపు జితేష్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 12 ఇన్నింగ్స్లో కేవలం అతను 116 పరుగులే చేశాడు. ఫామ్లో లేని బ్యాటర్ కోసం ప్రధాన బ్యాటర్ని వదులుకుంటారా అని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు.